కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీతని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం. 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగం లేదా జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం 2877 ప్రశ్నలు మనం తెలుసుకున్నాం. 16 శ్లోకాలు చదువుకున్నాం. పరమాత్మ దుష్కృతుల ఎందైనా సుకృతుల ఎందైనా కూడా సమదృష్టి కలిగి ఉంటాడు అనే విషయాన్ని చెప్పారు. కానీ ఏ తండ్రికైనా తన పిల్లలలో సత్ప్రవర్తన ఉంటే వారి యందు కాస్త మొగ్గు ఉండడం సహజమే కదా అని కూడా చెప్పారు. సుకృతులు అందరినీ ఆయన ఒకే విధంగా చూస్తాడా అని అడిగినప్పుడు అదైనా అంతే కదా, ఎక్కువ సత్ప్రవర్తన కలిగిన వాడిని ఎక్కువ ప్రేమించడం సహజం కాదు అని ఆచార్యులు చెప్పాక శిష్యుడు ప్రశ్నిస్తున్నారు. 2878వ ప్రశ్న. అయితే జ్ఞాని మీద ఎక్కువ ప్రేమ అంటారు భగవంతుడికి. నేను అనడం కాదు, 17వ శ్లోకం చూడు. తేషాజ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహంస చ మమ ప్రియః. అన్వయం. తేషాం నిత్యయుక్తః ఏకభక్తిః జ్ఞాని విశిష్యతే అహం జ్ఞానినః అత్యర్థం ప్రియః హి స చ మమ ప్రియః. తాత్పర్యం. ఆ నలుగురిలో నాతో నిత్య సంబంధం కలవాడు మరియు నా ఒక్కని యందే భక్తి కలవాడు అగు జ్ఞాని అతిశయించి ఉన్నాడు. నేను జ్ఞానికి చెప్పనలవి కానంత ఇష్టుణ్ణి కదా, అందుచేత అతడు కూడా నాకు ఇష్టుడే. ఓహో, 3 కారణాలన్నమాట. కానండి, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు కూడా భగవంతుణ్ణే ఆశ్రయిస్తారు కదా, వారు నిత్యయుక్తులే కదా. ఎందుకవుతారు? తమ కోరిక ఫలించేంతవరకే భగవంతుడితో వారికి సంబంధం. అది లభించిన తర్వాత మరి అవసరం లేదు భగవంతుడి వారికి. జ్ఞానికి ఫలమే భగవంతుడు కనుక ఎల్లప్పుడూ భగవంతునితో సంబంధమే. ఏకభక్తిని ఎలా చెప్తారు? జ్ఞానికే కాకుండా మిగిలిన వారిది కూడా భగవంతుని ఎందు మాత్రమే కదా భక్తి. అన్యదేవతల్ని కొలవరు కదా. ఇక్కడ అన్యదేవతల ప్రస్తావన కాదు. భక్తి అంటే ప్రేమ, ప్రీతి, ఇష్టము అని కదా అర్థాలు. ఆర్తుడికి, అర్థార్థికి, జిజ్ఞాసుకి కూడా భగవంతుని యందు భక్తే. ఆయన ఇవ్వబోయే ఫలమందు ప్రీతే. జ్ఞానికి ఆ ఫలం భగవంతుడే కనుక ఇతడిది ఏకభక్తి, ఒక విషయమందే భక్తి. చెప్పలేనంత ఇష్టం అని సర్వజ్ఞుడైన భగవంతుడు కూడా అంటే ఎలా అండి? చెప్పలేకపోవడం సామాన్యులకి కానీ ఆయనకు ఉండకూడదు కదా. ఆ ఇష్టానికి నిజంగానే అంతు లేదు కనుక అలా అన్నారంతే. దానివల్ల సర్వజ్ఞత్వానికి కొరత రాదు. కుందేటి కొమ్మును సర్వజ్ఞుడైనా ఎరగననే చెప్పాలి కదా. అంత అంతులేని ఇష్టం ఎలా ఉంటుందో ఏదైనా ఒక ఉదాహరణ చెప్పగలరా? మన ప్రహ్లాదుడే ఉదాహరణ. విష్ణు పురాణంలో సత్వాసక్తమతి కృష్ణే దస్య మానో మహోరగై నవివేదాత్మనో గాత్రం తత్ స్మృత్యాహ్లాద సంస్థిత అంటారు. అంటే భయంకరమైన సర్పములు కరుస్తున్నప్పటికీ భగవత్ స్మరణ అనే సుఖాన్ని అనుభవిస్తున్న ప్రహ్లాదునికి ఆ బాధ బొత్తిగా తెలియలేదట. అంత నిరతిశయ ఆనందం కలిగిందట. జ్ఞాని గొప్పవాడవడాన్ని ఒప్పుకున్నా ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసుల్ని బొత్తిగా తీసిపారేయకూడదు కదా. అయ్యయ్యో, ఎంత మాట! అసలు తీసిపారేయలేదు, చాలా ఆదరిస్తున్నారు వారిని కూడా. 18వ శ్లోకంలో చూడు కావాలంటే. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీతాత్మమే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవానుత్తమాంగతిం. అన్వయం. ఏతే సర్వే మే ఉదారాః ఏవ జ్ఞానీ తు ఆత్మైవ ఇతి మే మతం హి సహ యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం ఆస్థితః. తాత్పర్యం.
వీరందరూ నా విషయంలో ఉదారులే, జ్ఞాని మాత్రము నాకు ఆధారభూతుడు అని నా ఉద్దేశం. ఎందుకంటే నాతో ఎల్లప్పుడూ ఉండాలని ఎదురు చూసేవాడు నన్నే సర్వోత్తమమైన ప్రాప్యంగా ఎంచుకున్నవాడు. ఇచ్చేవాడిది కదా ఔదార్యం అంటే. భగవంతుడు ఇచ్చేవాడైనప్పుడు వీరు ఉదారులవ్వడం ఏమిటి? భలేవాడివే, నేను అన్నదానం చేయాలనుకున్నాను. ఎవడూ తినడానికి రాకపోతే నా అన్నదాన గుణం బయట ఎలా పడుతుంది? అందుచేత నేను పెట్టే అన్నం తినడానికి వచ్చిన వారందరూ నాకన్నా దానగుణాన్ని ఇచ్చిన వారే అవుతారు. అప్పుడు ఎవరికెవరు నిజమైన దాతలు? అవునండోయ్, నిజమే. భగవంతుడి ఔదార్య గుణ ప్రకాశకులు కనుక వీరే ఉదారులు. బాగుంది. కానీ జ్ఞానిని తనకు ఆత్మ అంటాడేమిటి పరమాత్మ? పరమాత్మకు ఆత్మ ఉండదు కదా. అందరికీ అంతర్యామి అయిన పరమాత్మకి మరో అంతర్యామి ఉండడు. నాకు ఆధారభూతుడని అతిశయాన్ని చెప్తున్నాడు అంతే. కానీ నీలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉండనే ఉంటారని మే మతం, ఇది నా అభిప్రాయం, నా ఇష్టం అని త్రోసిపాడేశాడు అంతే. నిరంకుశ స్వతంత్రుడు కదా స్వామి. అయితే ఇలాంటి జ్ఞానులు లోకంలో ఎందరుంటారండి? ఎప్పటికీ అలాంటి జ్ఞానస్థితిని మనం పొందవచ్చును? 19వ శ్లోకం చూడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అన్వయం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ వాసుదేవ ఏవ సర్వం ఇది మాం ప్రపద్యతే సహ మహాత్మా సుదుర్లభ. తాత్పర్యం. ఎవరైతే అనేక పుణ్యజన్మల చివర జ్ఞానవంతుడై వాసుదేవుడే సమస్తము అని నన్ను ఉపాసిస్తున్నాడో అట్టి మహాత్ముడు మిక్కిలి దుర్లభుడు. అబ్బా, జ్ఞాని చాలా దుర్లభుడన్నమాట. అంతేకాదు ఆ స్థితికి రావడానికి కూడా చాలా జన్మలు పడుతుందన్నమాట. నేను ఎరగనే ఈ విషయం. మరేమనుకున్నావు? ఐశ్వర్యం కోసమో ఆత్మలాభం కోసమో భగవంతుడినే ఆశ్రయించేవారు దుర్లభులు. భగవంతుడి కోసమే భగవంతుణ్ణి ఆశ్రయించే జ్ఞాని మరీ దుర్లభుడు. కనుకనే సుదుర్లభ అన్నారు. మహాత్ముడంటే స్వరూప విషయంలో మాహాత్మ్యము కలవాడు అని చెప్పవచ్చు. దర్శన స్పర్శనాదుల వలననే పవిత్రతని కలగజేయగలవాడని చెప్పవచ్చు. ఇందులో ఏ అర్థం ఇక్కడ సరిపోతుందో నువ్వో చెప్పు చూద్దాం. జీవుడే కదా ఈ జ్ఞాని. అందుచేత స్వరూపం అణువవుతుంది, కానీ మహత్ కాదు. పంక్తిపావనుడని చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. కనుక ఈ రెండర్థాలు కూడా కుదరవేమో. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఆలోచించావు. జ్ఞానవాన్ అని విశేషణం వేశారు కనుక భగవత్ సంబంధమైన జ్ఞాన విశేషం కలవాడుగా గ్రహించి మహామనస్సు కలవాడు అని చెప్పుకోవాలి. జ్ఞానవాన్ అని మీరంటే గుర్తుకొచ్చింది. ఇదివరకు ఈ శ్లోకానికి ఇలా అర్థం చెప్పుకోలేదు నేను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నారు కనుక అనేక జన్మల తర్వాత జ్ఞానవంతుడై నన్ను ఆశ్రయిస్తాడు అని అనుకునేవాణ్ణి. ఏవో కొన్ని జన్మలు దోమ, ఈగ, బల్లి, కోతి, చెట్టు లాంటివి ఎత్తేగానే జ్ఞానవంతుడైపోవాలని రూల్ లేదు కదా. అంతేకాక జ్ఞానమేమి జన్మల సంఖ్యతో నిబద్ధమై ఉండదుగా. అవునదే ఇప్పుడు అర్థమవుతోంది. శ్లోకంలో స్పష్టంగా లేకపోయినా అనేక పుణ్యజన్మల తర్వాత అని అర్థం తీసుకోవాలంతే. కానండి, ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చునంటారా? ఎలా? జ్ఞానవంతుడై అనేక జన్మలు గడిచిన తర్వాత నన్ను ఉపాసిస్తున్నాడు అని కుదరదు. ఎందుకంటే వాడికి కలిగిన జ్ఞానమే శేషత్వ జ్ఞానం. దాని ప్రయోజనం భగవంతుని ప్రపత్తి చేయడమే. దానికి అనేక జన్మలెత్తాల్సిన పని లేదు. ఇలా జ్ఞానం కలగగానే అలా ప్రపత్తి చేయడమే. ప్రపత్తి చేయనంత వరకు జ్ఞానం కలగనట్లే లెక్క. నిజమేలేండి. అందుకే జ్ఞానవాన్ భూత్వా మాం ప్రపద్యతే అని అన్వయం చేశారు. కానీ శేషత్వ జ్ఞానమే కలిగిందని ఈ శ్లోకంలో లేదు కదా. అవసరం లేదు. దీని ముందు శ్లోకాల్లో చూడు. భూమి రాపో అనలో వాయు దగ్గర నుంచి చూస్తురా. చరాచర ప్రపంచమంతా ఆయనకి శేషభూతమనే జ్ఞానాన్నే కదా ఉపదేశిస్తున్నాడు పరమాత్మ. అదే జ్ఞానాన్ని ఈ శ్లోకాల్లో పరామర్శిస్తున్నాడు. అవును, అహం కృష్ణస్య జగతః శ్లోకాల్ని అనుసరించి కూడా తన స్వరూపాదులు భగవద్ అధీనములని తెలిసిపోయినట్లే.
అదే జ్ఞానం అంటే. దీన్నే పొంది ప్రపత్తి చేస్తాడు. కానీ వాసుదేవ సర్వమితి అని కదా అన్నారు. ఈ సమస్తము వాసుదేవుడే అని, జగత్తంతా మిథ్య, బ్రహ్మ ఒక్కడే సత్యం అని అర్థం లాగవచ్చునేమో. లాగేస్తే వచ్చేవి అర్థాలు. సబబు సందర్భం ఉండాలి. ఈ జగత్తంతటినీ నేనే సృష్టిస్తున్నాను, ఇదంతా నాకు శేషభూతం అని చెప్పి అబ్బే ఇదంతా మిథ్య అని చప్పరించేయడానికి చిన్నపిల్లలాట వేదాంతోపదేశమా? చిన్నపిల్లలాటేమిటి? అదిగో కాకి చూడు చూడు ఎంత బాగుందో, ఉష్ అంతా పోయిందే అని కొద్దు పిల్లలతో ముచ్చట్లాడతాం. అలా అన్ని శ్లోకాల్లో విషయం చెప్పి అదంతా అబద్ధం అని ఎలా అంటాడు? అయితే మరి వాసుదేవ సర్వమితి అనడంలో సర్వం అంటే ఏంటి? టాపిక్ ఏం నడుస్తోంది? దైవీ హేష గుణమయ్యి శ్లోకం చూడు. అందులో ఏమన్నారు? నన్నే ఎవరు ఉపాసిస్తారో వారి ఈ ప్రకృతి ప్రభావాన్ని దాటగలరు అన్నారు. తర్వాతి శ్లోకాల్లో కూడా ప్రపంచంతే ప్రపంచంతే అంటున్నారు. అంటే ఉపాయ ప్రస్తావన నడుస్తోంది. అంతేకాదు, చేరుకోవలసిన ప్రాప్య ప్రస్తావన నడుస్తోంది. భగవంతుణ్ణే పొందుదాము అని. అందుచేత ఉపాయం వేరు ఉపేయం వేరు అని ఉండే ఆర్తులు అర్థార్థులు జిజ్ఞాసుల్లా కాకుండా సర్వం వాసుదేవుడే, ఉపాయ ఉపేయములు వాడే అని ఉండడాన్ని సర్వ శబ్దం చెప్తోంది. ఇంకోటి కూడా చెప్పవచ్చేమో, సర్వం అంటే ఆర్తులు మొదలైన వారు కోరుకునే సమస్త అభీష్టములు అని. చెప్పవచ్చు. గురుగారు, సమహాత్మ అంటే ఏకవచనమే కదండి? అవును. ఒక్కడైనా జ్ఞాని దొరకకపోతాడా అని విచారం కాబోలు పరమాత్మకి. ఎందుకండి అంత దుర్లభత్వం? ఏం చెయ్యను నాయనా, 20వ శ్లోకం చూడు, కొంత సమాధానం దొరుకుతుంది. కామస్తైస్తే హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తన్నియమమాస్తాయ ప్రకృత్యా నేతా స్వయా. అన్వయం: స్వయా ప్రకృత్యా నేతాః తైతే కామైః హృతజ్ఞానాః తం నియమం ఆస్తాయ అన్యదేవతాః ప్రపద్యంతే. తాత్పర్యం: తమ తమ స్వభావాన్ని విడవలేరు కనుక తమ కోరికల చేత కోల్పోయిన జ్ఞానము కలవారై ఆయా నియమములను పొంది ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారు. ఈ తాత్పర్యం అర్థం అవుతున్నట్లున్నా కాస్త గందరగోళంగా ఉంది. ఇతర దేవతల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారో లోకంలోని అధిక సంఖ్యాకులు అన్న విషయం చెప్తున్నారా? కాస్తంత పరిశీలించి చూడు. జ్ఞాని సుదుర్లభుడు అన్నారు. ఆర్తులు అర్థార్థులు జిజ్ఞాసువులు కూడా తనను ఆశ్రయించడం దుర్లభం అన్నారు. ఎందుచేత అన్న దానిని ఇక్కడ వివరిస్తున్నారు. దుష్కృతులవడం వల్ల నన్ను ఆశ్రయించరు అని నమాం దుష్కృతునో అనే శ్లోకంలో చెప్పేశారుగా. అందులో చెప్పినా ఏదో ఒక దేవుణ్ణో దేవతనో ఆశ్రయించి పూజలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, పుణ్యం సంపాదించుకోవడం లోకంలో ఉన్నది కదా. అందుచేత సుకృతులు 2 రకాలు అంటూ ఇతర దేవతల్ని ఆశ్రయించేవారు, పరమాత్మని ఆశ్రయించేవారు అని విడదీస్తారేమో అని ఈ 21వ శ్లోకంలో ఆ సందేహాన్ని తీర్చేస్తున్నారు. ఎలా అంటారు? కొంతమందికి కొన్ని విషయాల మీద ఇచ్చ కలుగుతూ ఉంటుంది. ఎందుకలా కలుగుతూ ఉంటుంది అంటే వారి ప్రకృతి చేత. ప్రకృతి అంటే ప్రాచీన కర్మల వాసన. ఆ వాసన చేత ఇచ్చ కలుగుతుంది. కలిగిన ఇచ్చ భగవత్ స్వరూప జ్ఞానాన్ని అపహరించేస్తుంది. దానితో అన్యదేవతా భజనకి బయలుదేరతారు. ఈ వాసన నీతమైనది అంటే నిత్య సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ప్రకృత్యా నియతాః అని అన్నారు. అందువల్లనే భగవంతుడనే ఫలానికి విరుద్ధమైన కోరికలు కలుగుతాయా? ఇక్కడ కామ శబ్దానికి అర్థం కోరిక కాదు, కోరబడిన వస్తువు. అదే వీరిని హృతజ్ఞానులుగా మార్చేస్తుందా? మరే సకల దేవతలకి అంతర్యామి భగవానుడే. అతడు అంతర్యామిగా ఉన్నాడు కనుక ఆయా దేవతారాధన అంతర్యామిగా ఉండే భగవదారాధన అనే జ్ఞానాన్ని కాస్త వీరి చేత కోరబడే పదార్థాలు అపహరించేస్తాయి. దానితో వీరు దేవతల్ని మాత్రమే ఆరాధిస్తారు, కానీ అంతర్యామి భావన వారికి నడవదు. ఇదంతా వారి ప్రకృతి చేతనే. అవును, ప్రాచీన కర్మల వాసనల చేతనే. ఈ శ్లోకంలో కూడా ప్రపంచంతే అన్నారు.
అంటే మన శరణాగతి లాంటిదేనా? కాదు. దీని తర్వాత శ్లోకంలో అర్చన అని వాడారు కనుక ఇక్కడ ప్రపంచంతే అంటే అర్చిస్తున్నారు అని అర్థం. తర్వాత శ్లోకంలో ఏముంది? ఏ దేవతల్ని ఆరాధించే వారికి ఆయా దేవతలే ఫలమిస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నిజానికి ఫలాలను ఇచ్చేది నేనే అని కృష్ణ పరమాత్మ స్పష్టం చేయబోతున్నాడు రాబోయే 2 శ్లోకాల్లో. నాకు అనుమానం గురుగారు, వీడు చేసే కర్మలు కదా ఫలాన్నిచ్చేది, మళ్ళా ఇందులో ఇతర దేవతల ప్రస్తావన కానీ పరమాత్మ ప్రస్తావన కానీ ఎందుకు వస్తుంది? ఈ అనుమానాన్ని బ్రహ్మసూత్రములలో ఫలమత ఉపపత్తేహే అనే సూత్ర వ్యాఖ్యానం ద్వారా నివృత్తి చేసేశారు. ఎలా అంటారు? కర్మ అచేతనం, తనంత తానుగా ఏమీ చేయలేదు. పరమ చేతనుడైన పరమాత్మ ఏ కర్మ ఎప్పుడు ఎలా ఫలాన్ని ఇవ్వాలో సంకల్పించి అమలుపరుస్తాడు. బ్రహ్మాది దేవతలు తమని ఆరాధించిన వారికి వరాలను ఇవ్వడం తెలుసు కదా మనకి. అందుచేత వారు కూడా కర్మని ఫలింపజేసేవారేగా. పరమాత్మే అని ఎలా అంటున్నారు? కలెక్టర్ గారు సంతకం చేసిన శాంక్షన్ లెటర్ని గుమస్తా అందించినట్లుగా అని గ్రహించుకోవాలి. ఈ విషయాన్ని మనం అలా గ్రహించుకోవాలి. అందించినంత మాత్రాన గుమస్తాకి ఎలా అయితే శాంక్షనింగ్ పవర్ ఉన్నట్లు కాదో అలాగే ఇక్కడ కూడాను. అలా అని ఎలా నిర్ణయం చేస్తారు? బ్రహ్మాది దేవతలు కూడా కర్మవశ్యులే కనుకను సృష్టి దగ్గర నుంచే వారు ఉన్నారు, కానీ అనాదిగా ఉన్నది పరమాత్మే కనుకను వారు చేసిన కర్మల ఫలితాలని కూడా పరమాత్మే వారి చేత అనుభవింపచేయాలి కనుకను. అయితే బ్రహ్మాది దేవతల్ని అస్సలు లెక్క చేయనక్కర్లేదా? నీ తల్లిదండ్రుల పట్ల నీకో విధమైన భావం ఉంటుంది. వారి వయసులోనే ఉన్న ఇతర స్త్రీ పురుషుల పట్ల కూడా నీకదే భావం ఉంటుందా? తేడా ఉండదు? అర్థం కాలేదు. నీ తల్లిదండ్రుల పట్ల నీకుండే విశేష భావన వేరు. ఇతర స్త్రీ పురుషుల్ని కూడా నువ్వు గౌరవిస్తావు, కానీ తల్లిదండ్రులంత ప్రాముఖ్యత వారికి ఇవ్వవు. అర్థమైంది. పరమాత్మ పట్ల విశేష భావన ఉండాలి, ఇతర దేవతల పట్ల గౌరవం ఉండాలి, అంతేనా? పరమాత్మని ఆరాధిస్తావు, ఇతరులందరినీ ఆదరిస్తావు. మరి లోకంలో చాలామంది ఇతర దేవతల్ని కూడా ఆరాధిస్తూనే ఉన్నారే, వారి విషయం ఏమిటి? 21వ శ్లోకం చూడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధ తామేవ విదతామ్యహం. యః యః యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య తస్య తాం శ్రద్ధామేవ అచలాం విదధామి. తాత్పర్యం, ఎవరెవరు ఏ ఏ శరీరములను భక్తుడగుచూ శ్రద్ధగా ఆరాధించాలని కోరుతున్నాడో వారి వారికి ఆ శ్రద్ధనే నిర్విఘ్నంగా కొనసాగేట్లు చేయుచున్నాను. ఎవరెవరు ఏ ఏ శరీరమునంటే పరమాత్మ ఏ ఏ అవతారాల్లో ఏ ఏ శరీరాన్ని ధరించాడో ఆయా శరీరాలు అని అర్థమా? అలాంటి అర్థాన్ని కూడా ఈ శ్లోకం నుంచి లాగవచ్చు, కానీ గత శ్లోకం నుంచి అన్యదేవతారాధన విషయమైన ప్రకరణం నడుస్తోంది కనుక ఆ అర్థం కుదరదు ఇక్కడ. మరి యాం యాం తనుం ఏ ఏ శరీరమును అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవతలందరూ కూడా భగవానుడి శరీరములే అని ఉపనిషత్తులు నిర్ధారణగా చెప్పేశాయి. య ఆదిత్యే తిష్టన్ యమాదిత్యో న వేద యస్యాదిత్య శరీరం అంటూ బృహదారణ్యకం చాలా స్పష్టంగా అంటుంది. ఆదిత్యుడిలో నేను ఉంటాను, అది ఆ ఆదిత్యుడికి తెలియదు, కానీ అతడు నాకు శరీరం అని తాత్పర్యం. ఏ దేవతని పూజించినా ఆ దేవత భగవంతుడి శరీరం కనుక భగవంతుడిని పూజించినట్లు అవుతుందన్నమాట. ఈ విషయం అంత స్పష్టంగా లోకంలో ప్రసిద్ధి లేదు. నేను ఫలానా దేవుడి భక్తుణ్ణి, నేను ఫలానా దేవత భక్తుణ్ణి అంటూ
తమ తమ ప్రీతిపాత్రులైన దేవతలనే అందరూ ఆరాధిస్తున్నారు. అవును, అదే విషయాన్ని కదా ఈ శ్లోకంలో చెప్పింది. వారి వారికి ప్రీతిని కలిగించే దేవతల పట్ల, అంటే తన ఆయా శరీరాల పట్ల తానే ఆ శ్రద్ధని, ఆరాధనా విషయమైన శ్రద్ధని కలిగిస్తున్నాను అంటున్నాడు కదా. నాకేదో కాస్త గందరగోళంగా ఉంది. ఏ విషయంలో? దేవుడొక్కడే అనేక రూపుల్లో కనిపిస్తూ ఉంటాడు అనే మాట చాలా ప్రసిద్ధం కదా. అందుచేత బ్రహ్మాది దేవతలైనా రామకృష్ణాది అవతారములైనా పరమాత్మ రూపాలే అవుతాయి కదా. అవవు. ఈ విషయం ఇదివరకు ఒక మారు వచ్చింది, చెప్పాను కూడా. మళ్ళా విను చెప్తాను. చెప్పండి, వివరంగా చెప్పండి. పెద్ద వివరమేమీ అవసరం లేదు, విను. పరమాత్మ రాముడు కృష్ణుడు వంటి అవతారాలు ఎత్తినప్పుడు తానే సాక్షాత్తుగా ఇచ్చేస్తాడు. అంటే ఆయా శరీరాల్లో తన దివ్యాత్మే ఉంటుంది. అయితే బ్రహ్మాది దేవతల శరీరాల్లో ఆయా జీవాత్మలే ఉంటూ ఆ జీవాత్మ లోపల తానుంటాడు. ఇది తేడా. అంటే రామకృష్ణాది అవతారములలో పరమాత్మ, ఆయన శరీరము రెండే ఉంటాయని, ఇతర దేవతల విషయంలో పరమాత్మ, ఆత్మ, తత్సంబంధ శరీరము ఇలా మూడుంటాయని అనుకోవాలా? అవును. దేవజాతి అయినా, నరజాతి అయినా, తిర్యగ్జాతి అయినా, వృక్షజాతి అయినా పరమాత్మ, ఆత్మ, శరీరము అనే మూడు అంతస్తులు తప్పవు. శిలాది స్థావరాల్లో ప్రత్యేక సందర్భాల్లో తప్ప అన్ని సాధారణ పరిస్థితుల్లో పరమాత్మ, శరీరము అని రెండంతస్తులే ఉంటాయి. పరమాత్మ విషయంలోనూ ఆయన అవతారాల విషయంలోనూ కూడా రెండంతస్తులే ఉంటాయి. రైట్, అర్థమైంది. మరి ఈ శ్లోకంలో యోయో యాం యాం తనుం భక్త అంటే దేవతల గురించే చెప్తున్నారని ఎందుకు అనుకోవాలి? ఎవరెవరు ఏ ఏ శరీరమును భక్తితో అర్చిస్తున్నారో అని కదా నేరుగా అర్థం వస్తోంది. ఇక్కడ అన్య దేవతల గురించిన ప్రస్తావన లేనే లేదు కదా. మళ్ళా దారి తప్పుతున్నావు. కేవలం శ్లోకం ఒక్కటే చూడకూడదని చెప్పాను, ప్రకరణం చూడాలి. ప్రపంచంతే అన్యదేవతాః అంటూ గత శ్లోకంలో ఆ ప్రస్తావన వచ్చిందిగా. దాని కొనసాగింపు కనుక ఆయా దేవతల రూపమైన తన శరీరమును అని చెప్పుకోక తప్పదు. నేను ఒప్పుకోను. య ఆదిత్యే తిష్టన్ యమాదిత్యో నవేద అనే ఉపనిషత్తుని కదా ఉదహరించారు. ఆదిత్యుడు మొదలైన దేవతలు తనకి శరీరాలైనా అది వారికి తెలియదని కదా అర్థం. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవతల గురించే ఈ శ్లోకంలో చెప్పదలుచుకుంటే యోయో యాం యాం తనుం భక్త అని కాకుండా యోయో యాం యాం దేవతాం అని చెప్పి ఉండాలి. అంతేకాకుండా ఆయా పూజలు చేస్తున్న వాడికి తెలీదు ఇతర దేవతలందరూ పరమాత్మ శరీరాలని. అందుచేత ఎలా చూసినా మీరు చెప్పిన అర్థం సరిపోవడం లేదు. బాగానే ఉంది నీ మాట. కన్ఫ్యూజన్ తలకి శుభ్రంగా ఎక్కేసిందన్నమాట. జాగ్రత్తగా విను. ప్రపంచంతే అన్యదేవతాః అన్న చోట భగవంతుడి కన్నా వేరైన చేతలనే చెప్తున్నారు, సందేహం లేకుండా. దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి అని మరో శ్లోకాన్ని ఈ అధ్యాయంలోనే చెప్పబోతున్నారు. దేవతల్ని ఆరాధించేవారు ఆ దేవతలనే పొందుతారు, నా భక్తులు నన్నే పొందుతారు అని ఆ శ్లోకపు అర్థం. అందుచేత భగవంతుడి వేరు, ఇతర దేవతలు వేరని స్పష్టంగా తెలుస్తోంది కదా. భగవద్ అవతారములు వేరు, ఇతర దేవతలకు అంతర్యామిగా పరమాత్మ ఉండడం వేరు. మరి యాం యాం దేవతాం అని ఈ శ్లోకంలో అనేస్తే నాకు ఈ కన్ఫ్యూజన్ రాదు కదా. ఎలా అంటాడు? నతుమాం అభిజానంతి తత్వేన అని, అవజానంతి మా మూఢాహ అని అన్నట్లుగా పరమాత్మ యథార్థ స్వరూపం అన్యదేవతారాధన చేస్తున్న వారికి తెలియకపోయే, కానీ తనకి తెలుసుగా. అందుచేత తన అభిప్రాయాన్ని అనుసరించి చెప్పాలి కనుక యోయో యాం యాం తనుం అనే అనాలి. ఒకవేళ యాం యాం దేవతాం అని ఉంటే ఇతర దేవతలకి తనతో సమానమైన హోదా ఇచ్చినట్లు అయిపోతుంది కూడాను. సరే పోని అలాగే అనుకుందాం. ఇతర దేవతల్ని అర్చించడం కన్నా తనని అర్చించడం శ్రేష్టమని కదా భగవంతుని అభిప్రాయం. అలాంటప్పుడు తస్య తస్య తాం శ్రద్ధామేవ అచలాం విదదామి అంటూ ఆయా దేవతల్ని ఆరాధిస్తున్న వారి శ్రద్ధని తాను కొనసాగించవలసిన అవసరం ఏముంది? ఓ ఉదాహరణ చెప్తాను చూడు.
ఓ తల్లిదండ్రులు, ఓ పిల్లాడు ఓ ఇంట్లో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఏ లోటు లేకుండా అడిగిందంతా ఇస్తూ పెంచుతూ వస్తున్నారు. అప్పుడు ఆ పిల్లవాడికి పక్కింటి వారి దగ్గర ఏదైనా అడిగి తీసుకోవాలనే ఆలోచనే రాదు, అవునా? అలాగే లక్ష్మీనారాయణని ఆరాధిస్తున్న వారికి ఇతర దేవతలు ఏమైనా అడగవలసిన అవసరమే రాదు, ఆ ఆలోచనే పోదు. కాకపోతే ప్రక్కింటి వారు పెద్దవారు కనుక వారిని గౌరవిస్తాడంతే. ఇక్కడి వరకు అర్థమైంది. కానీ ఇదే నిజమైతే ఇతర దేవతల్ని పూజించేవారు ఈ భూమి మీదే ఉండి ఉండకూడదు కదా. చెప్పింది పూర్తిగా విను. పిల్లవాళ్ళు రకరకాలుగా ఉంటారు. తన ఇంట్లో పెట్టిన దానికన్నా పక్కింట్లో పెట్టిన దాని మీద మోజుగా ఉండి మీద పడేవాళ్ళు ఉంటారు. పక్కింట్లో ఏదైనా పెడితే అమ్మా నాన్న సరే అనకుండా తీసుకొని వారు ఉంటారు. అమ్మా నాన్న చేత సరే అనిపించి తీసుకునేవారు ఉంటారు, అవునా? అవును, అలాంటి పిల్లల్ని చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులు తనకేమీ లోటు చేయకపోయినా వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? అది వారి స్వభావం అంతే, వేరే కారణం ఏం లేదు. అలాగే పరమాత్మ తనకి అన్నీ చేస్తున్నా తమ తమ కర్మ ప్రభావాల వలన ఇతర దేవతలు ఇచ్చే దాని మీద ఆశతో ఉంటారు కొందరు. ఇంకో సందర్భం విను. పిల్లవాడి ఆరోగ్యానికి మంచిది కాదని తల్లిదండ్రులు ఏదైనా వస్తువు వాడు అడిగింది ఇవ్వలేదనుకో, వీడి చాపల్యం వలన పక్కింట్లో దొరికితే వదలడు కదా. పక్కింటి వారికి వీడి ఆరోగ్యం మీద ధ్యాస ఎందుకుంటుంది? ముద్దుగా ఉన్నాడు కనుక ఇచ్చేద్దాం అనుకుంటారు. ఇతర దేవతలు రాక్షసులకి ఇచ్చే వరాల గురించి చెప్తున్నారు కాబోలు మీరు. ఇదంతా ఒప్పుకుంటాను నేను. కానీ నేను అడిగేది వేరు. ఇతర దేవతల్ని ఆరాధిస్తున్న వారి శ్రద్ధని పరమాత్మ ఎందుకు కొనసాగించాలి? తన శరీరాలే అయినా వారి ఆరాధనని ఎందుకు మాన్పించకూడదు పరమాత్మ? విషయ చాపల్యం ఉన్న పిల్లవాడు తన ఇంట్లో దొరకని దానిని పక్కింట్లోనో తెలిసిన వాళ్ళ ఇంట్లోనో వెతుక్కుంటాడు. తల్లిదండ్రులు గట్టిగా నియంత్రించారనుకో, విషయ చాపల్య ఆధిక్యత చేత ఇంకా దూరంగా వెళ్ళిపోయి ఏ దొంగతనాలో దోపిడితనాలో చేస్తూ నిషిద్ధానుష్ఠానానికి దిగితే మొదటికే మోసం రాదు. అందుచేత తాము ఇచ్చేదాన్ని నిర్లక్ష్యం చేసి తనకి తెలిసిన వాళ్ళు ఇచ్చేదానికి ఆశపడినా పర్వాలేదు, కానీ నిషిద్ధమైన పనులకు సిద్ధపడితే మాత్రం ఆ తల్లిదండ్రులు భరించగలరా? ఓహో, అర్థమైంది. ఇతర దేవతారాధనలు చేస్తున్నప్పుడు తాను ఆ దేవతలకి అంతర్యామే కనుక ఇవాళ కాకపోయినా రేపైనా మారుతాడేమో అని ఆ శ్రద్ధని కొనసాగింపచేస్తూ ఉంటాడు పరమాత్మ. లేకపోతే వీడు అనర్థహేతువులైన నిషిద్ధోపాయాలకు వెళ్ళిపోవచ్చు. అదే మరి, రక్షణ బాధ్యత తనదే కదా. అది సరే, ఇతర దేవతలకి ఆరాధనలు చేస్తున్న వారికి ఫలాలు ఎవరిస్తారు? ఆయా దేవతల వారి శరీరంగా కలిగిన పరమాత్మ. ఎందుకలా అనుమానం వచ్చింది? దేవతల్ని శరీరంగా కలిగిన పరమాత్మ ఇస్తూ ఉంటే ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో గమనించి ఇవ్వాలి కదా. దేవతలకి పరిమితమైన అధికారాన్ని భగవంతుడిస్తాడు. ఆ పరిమిత అధికారంలోంచి వారే తమ భక్తులకి ఇష్టమైన ఫలాలను అనుభవింపచేస్తారు. ఆ దేవతల మీద నియంత్రణ ఉన్నదా లేదా పరమాత్మకి? ఉన్నది. వారి వారి అధికారాలను వారు దుర్వినియోగం చేస్తే కాలాంతరంలో తగిన శిక్షని విధిస్తాడు పరమాత్మ. లోకాపకారం జరుగుతుంటే మాత్రం నేరుగా వెంటనే అడ్డుకుంటాడు. హిరణ్యకశిపుడి భస్మాసురుడి విషయంలో లానా? అవును. 22వ శ్లోకం చూడు అన్నారు గురువుగారు. మనం 22వ శ్లోకంలో ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. 2934 ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం. 7వ అధ్యాయంలో 21 శ్లోకాల వరకు మనం ఈరోజు చదువుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.